సర్పంచ్ ఎన్నికలకు రెడీ అయింది రాష్ట్ర సర్కార్. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు గ్రాండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని డిసైడ్ అయింది. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. జూలై 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నెలాఖరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఒక యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు దీనికి సంబంధించినటువంటి కీలక భేటీ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. ఈ భేటీలో మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులు అందరితో పాటు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ భేటీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. సో ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాని అంశం చుట్టే తిరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ భేటీలో చర్చించే అవకాశం కనబడుతా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులకు సంబంధించి దీనిపైన రైతు భరోసా నిధులు ఏ విధంగా ఇవ్వాలి, దీనికి సంబంధించినటువంటి నిధులు ఎలా తెచ్చుకోవాలి, వాటిని త్వరితగతిన రైతుల అకౌంట్లలో జమ చేస్తే ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తే మనకు కొంత పాజిటివ్ గా కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది. మొదటగా వీళ్ళని త్వరగా రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో జమ చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక, రేవంత్ సర్కార్ కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే దానిపైన మాత్రం కొన్ని పక్షాల నుంచి, ముఖ్యంగా బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. బీసీ సంఘాలు, అదేవిధంగా తెలంగాణ జాగృతి, ఇతర రాజకీయ పక్షాల నుంచి కూడా కొంత విమర్శలు వస్తా ఉన్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పింది. సో ఇప్పటికే రిజర్వేషన్ బిల్లు చట్టం చేసింది, కేంద్రం పంపింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తుందా లేదా, కేవలం పార్టీ పరంగా అమలు చేస్తుందా, మరి ప్రభుత్వ పరంగా ఎలాగ ముందుకెళ్లాలి, రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు వెళ్ళకూడదని చెప్పేసి ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తా ఉంది. బీసీ సంఘాల నుంచి ఒక విమర్శలు చేస్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు అత్యంత కీలకమైన భేటీ ఈ యొక్క అంటే ఒక మంత్రివర్గం లాంటి కేబినెట్ భేటీ లాంటిదే ఈ రోజు మినీ కేబినెట్ గా చెప్పవచ్చు. సో సీఎం అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ లో మరి కాసేపట్లో భేటీగా అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటనే దానిపైన సీఎం మంత్రులతో చర్చించే అవకాశం కనపడతా ఉంది. ఒకవైపు ఈ రైతు భరోసా నిధులు పంపిణీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి దీనికి సంబంధించి 15 రోజులలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఎలా ఉంటుంది దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసింది. సో మొత్తంగా కూడా పాలక వర్గాల గడువు ముగిసింది. జనవరిలో ముగిసి అప్పటి నుంచి కూడా ప్రత్యేక పాలనలో నడుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలపైన మంత్రులతో ఏం చర్చిస్తారు, దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దానిపైన ఒక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మంత్రులు పొంగులేటి కావచ్చు, అదేవిధంగా సీతక్క వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఇప్పటికే ఇద్దరు కీలకమైన మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి ఈ మంత్రులు చెప్పిన నేపథ్యంలో ఇక స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్లడమే ప్రభుత్వము యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో వీలైన త్వరగా ఈ వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి అని చెప్పవచ్చు వైశాలి. అయితే ఈ రాజకీయంగా ఈ ఎన్నికలను కాంగ్రెస్, రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంది, ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాము, సన్న బియ్యం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ చేస్తా ఉన్నాం, ఇంకా మిగతా పథకాలు కూడా త్వరలోనే చేస్తాము అని చెప్తా ఉంది. సో
ప్రజల రుణమాఫీ చేశాము, రైతు భరోసాని త్వరలో రైతుల అకౌంట్ జమ చేస్తామని చెప్తున్నారు. అదే సందర్భంలో సన్న బియ్యం, ఇవన్నీ కూడా కొంత ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ తరుణంలో ఎన్నికలు పెడితే మనకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ వైపుగా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు కేబినెట్ మంత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా చూసుకోవాలని చెప్పేసి మంత్రులకు ఆదేశించే అవకాశం కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ వారం 10 రోజులు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో జూలై 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతోంది. మొత్తంగా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తుందా అని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా పల్లెలకు సంబంధించి మున్సిపాలిటీల్లో ఒక హడావిడి మొదలైందని చెప్పొచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన క్యాడర్ ఒక్కసారిగా అప్రమత్తమైనట్టు తెలుస్తా ఉంది. ఎవరికి వాళ్ళు తాము కూడా రేస్ లో ఉంటూ తమ అధిష్టానానికి సంబంధించి తాము అది పార్టీల అనుమతితో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో మరొకసారి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తుండడంతో గ్రామాలు కావచ్చు, ఇటు పట్టణాలు కావచ్చు, కొంత రాజకీయ సందడి నెలకొందని చెప్పవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.